నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 21వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి తిథి. సాయంత్రం 7:26 వరకు తదుపరి ద్వాదశి తిథి. రోహిణి నక్షత్రం రాత్రి 3:52 వరకు తదుపరి మృగశీర్ష నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 7:38 నుండి 9:17 వరకు. అమృతకాలం రాత్రి 12:34 నుండి 2:13 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:05 చంద్రోదయం మధ్యాహ్నం 2:12 చంద్రాస్తమయం రాత్రి 3:54 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:50 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:20 వరకు. రాహుకాలం సాయంత్రం 4:41 నుండి 6:05 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:41 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:27 నుండి 1:52 వరకు. రేపు పుష్య పుత్రద ఏకాదశి. పుత్రద ఏకాదశి సంవత్సరంలో 2 పర్యాయాలు వస్తుంది. ఒకసారి శ్రావణ మాసంలో, మరొకటి పుష్యమాసంలో వస్తుంది. పుష్య పుత్రద ఏకాదశిని ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది ఆచరిస్తారు. శ్రావణ పుత్రద ఏకాదశిని దేశంలోని మిగతా ప్రాంతాలలో ప్రజలు ఆచరిస్తారు. సంవత్సరంలో వచ్చే ఒక్కో ఏకాదశి వ్రతం ఒక్కో విశిష్టమైన ఫలితం కోసం ప్రత్యేకించబడింది. పుత్రద ఏకాదశి పుత్ర సంతానం కలగటానికి ప్రత్యేకించబడిన రోజు. భవిష్య పురాణం ప్రకారం ఒకప్పుడు సుకేతుమాన్, సైభ్య అనే రాజు దంపతులు సంతానలేమితో బాధపడుతుండగా ఒకరోజు కొంతమంది ఋషులను రాజుగారు కలిసినప్పుడు వారు రాజు దంపతులను పుష్యపుత్రద ఏకాదశి వ్రతం ఆచరించమని సలహా ఇచ్చారట. ఉపవాసం ఉండి వ్రతం ఆచరించడం వలన వారికి పుత్ర ప్రాప్తి కలిగింది అని పురాణ కథనం. సంతానలేమితో బాధపడుతున్న వారు సంతానం కోసం, సంతానం ఉన్న దంపతులు తమ సంతాన వృద్ధి కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఎల్లుండి ఉదయం 9:05 వరకు ఉంటుంది. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు రైవత మన్వాది. సౌరమాన పద్ధతి ప్రకారం చాక్షుష మన్వాది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి, దాన ధర్మాలు చేయడానికి అత్యంత అనుకూలం. రేపు శ్రీ తైలింగ స్వామివారి జయంతి. వీరి పూర్వనామం శివరామ. వీరు విజయనగరం ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. వీరి జీవిత కాలంలో ఎక్కువ భాగం వారణాసిలో నివసించారు. అతీంద్రియ మానవాతీత శక్తులు కలిగిన యోగి పుంగవులుగా, శివుని అంశగా నడిచే వారణాసి శివుడుగా భక్తులు భావిస్తారు. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి రోహిణి నక్షత్రం రోజున తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. ఆదివారం ద్వాదశి తిథి. మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటంతో ద్విపుష్కర యోగం రేపు రాత్రి 3:52 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.